So hello guys, నేను మీ అభి. వెల్కమ్ టు అభినవ్ రాక్. సో గైస్, ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఒక వీడియో అయితే పెడుతున్నాను. సో నేను లాస్ట్ టైం మైండ్ క్రాఫ్ట్కి వచ్చినప్పుడు ఈ అభినవ్ రాక్ విలేజ్ అని ఒక వీడియో అయితే చేశాను కదా గైస్. సో ఆ వీడియోలో ఉన్న విలేజ్ పని అయితేని బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. సో ఏమైందంటే రాత్రి నాకు ఏదో ఆతృతం గైస్. ఒకేసారి అక్కడ ఒక వెదర్ని స్పాన్ చేశారనమాట. మరుక్షణం మొత్తం అంతా పేల్చి పడేసింది అది. సో గైస్, కొంచెం కాఫ్గా ఉంది, ఏమనుకోకండి. సో ఈరోజు అయితేనే మనం ఇంకొక ఇల్లు అయితే కట్టుకుంది కాదు, మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్స్కి అయినా కానీ, యూట్యూబ్ చూసే వాళ్ళ, గేమింగ్ వీడియోస్ చూసే వాళ్ళకైనా కానీ తెలుస్తుంది. ఇక్కడ వుడ్లాండ్ మ్యాన్షన్ అని ఒకటి ఉంటుంది, స్మోకీ మ్యాన్షన్ నిజానికి ఇది. సో స్మోకీ మ్యాన్షన్ అయితే నేను కబ్జా చేస్తాను. సో గైస్, ఈరోజు అయితేనే వెళదామా? సో గైస్, ఈ రోజైతే స్పోకీ మ్యాన్షన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇది స్పోకీ మ్యాన్షన్ కదా, ఇప్పుడు అభినవ్ రాక్ మ్యాన్షన్. సో ఇది ఎలా ఉంటుందో ఈరోజు చూసేద్దాం పదండి. సో గైస్, ఇదే అనమాట గైస్ మన ఎంట్రన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లోపలికి రాజులో వెళ్ళిపోతాను నేను. సో గైస్, మూల నుంచి జాయిగా వెళ్ళాలి, లేకపోతే ఇది అక్కడ చిరాకు వచ్చేస్తుంది. సో గైస్, నాకైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డోర్స్ అలాగా డిజైన్ చేశారు అనమాట. ఇలాగ ఇది జీసస్ క్రాస్ ఉంటుంది కదా గైస్, అంటే జీసస్ క్రాస్ని ఇలాగా సింబల్ వేసి దాని కిందకి ప్లేయర్స్ మిగిలితే డోర్స్ పెట్టేశారు అక్కడ. గైస్, దీని మీదకైతే ఎక్కుతున్నాను, ఒక నిమిషం. జై బాలయ్య. సో గైస్, జై బాలయ్య అనుకోడు. సో గైస్, ఇక్కడ లావా ఉంటుంది, డస్ట్బిన్ కింద వాడుకుంటాం దీన్ని. అంటేని దీంట్లోకి డస్ట్ మొత్తం వేస్తూ ఉంటారు. అంటే నాకు అవసరం లేదు. వాళ్ళు అభినవ్ రాక్ విలేజ్ నుంచి అయితే నేను కష్టపడి ఇది ఒక వెపన్స్, నా ఆర్మర్ అయితే తెచ్చుకున్నాను గైస్. ఫ్లవర్స్ రూము, ఇక్కడైతే ఫ్లవర్స్ ఉంటాయి అంతే, ఇంకో ఫ్లవర్స్ రూమ్ కూడా ఉండదు గైస్ కింద. సో మొత్తం 3 ఫ్లోర్లు అనమాట. 3 ఫ్లోర్. దీంట్లో ఉన్న మాన్స్టర్స్ ఎర్రా బాబు అనుకోకండి, ఆ మాన్స్టర్స్ ఎప్పుడో చంపేసాను నేను. ఎందుకంటే ఇది ఇంకో ఫ్లవర్స్ రూమ్, అలాగే ఉంటుంది సేమ్, బట్ వేరే ఫ్లవర్స్ అనుకుంటాం కదా. ఇటు వస్తేనేమో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనమాట గైస్. ఆల్రెడీ డోర్ ఓపెన్. దీని పేరేంటి, స్మాల్ స్విమ్మింగ్ పూల్. ఇదిగోండి, ఇంకో పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఇటు వెళ్తాను. సో గైస్, నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటేని, సో ఇలాగైతే వస్తుంది కదా, నీళ్ళు యొక్క ఫ్లో ఎటు ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న గీతల్లో ఉంటాయి కదా గైస్. ఆ గీతలు ఎటువైపు వెళ్తాయో అటువైపు ఫ్లో ఉంటుంది. దాని ఆపోజిట్ అయితే దానికి సంబంధించి అదే నీళ్ళు పెట్టిన పాయింట్. నిజానికి అయితేని నేను అభినవ్ రాక్ విలేజ్ తయారు చేసేటప్పుడు ఇదే టెక్నిక్ వాడాను. వాటర్ బకెట్స్ వేసి అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిట్లే తీపించాను. ఇదిగోండి, ఇది నిజానికి బిలిగర్స్ కాలేదే కదా. బిలిగర్స్ మనకి ఎంత పెద్ద హౌస్ ఇచ్చాడు కాబట్టి ఫోటో ఎక్కువ ఉంచేసాను. దీన్ని ఇంకా ఉంచేసాను అనమాట. సో తొందరలోనే దీన్ని తీసేసి ఒక ఫార్మ్ కింద అయితే మార్చేస్తాను. సో అభినవ్ రాక్ విలేజ్ ఇలాగ అభినవ్ రాక్ మ్యాన్షన్ కూడా పోతుంది అనుకోకండి. అభినవ్ రాక్ విలేజ్ అయితే రేర్గా దొరుకుతుంది, బట్ మ్యాన్షన్ అంటే ఎలా కూడా మ్యాప్లోకి క్రియేట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ జై అని ఉంటుంది ఇక్కడ, జైలు కాకపోతే ఇది. ఇదిగోండి, లోపల ఇలాగ ఉంటుంది, ఒక్కొక్క ప్రిజన్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇదిగోండి. సో గైస్, చూసుకుంటేనేమో దీంట్లో జాంబీ గాళ్ళైనా కానీ ఎవరినైనా కానీ లాక్ చేయొచ్చు గైస్. సో ఇంక బయటకు వెళ్దాం, జై నుంచి, అదే జైలు నుంచి. తర్వాత ఇదేంటిది, ల్యాబ్ గైస్.
ఈ ల్యాబ్ తర్వాత చూపిస్తానులేండి మీకు. ఇటేమి ఉండదు, టేస్ట్ అలా ఉందంటే అక్కడ ఏమి ఉండదు. ఇదేంటిది బిగ్ చెస్ట్ రూమ్ గైస్. ఇది అంటే బాక్సులు ఇవి చూసుకుంటేనేమో సింహాసనంలో ఉంది కదా. సో చెస్ట్లో ఏమి ఇంకా పెట్టలేదు గైస్. అభినవరాగ్ విలేజ్ నుంచి మొత్తం అంతా తెచ్చిందే ఆ యొక్క వెపన్స్ని, ఆర్మర్. ఇదేంటిది స్మాల్ చెస్ట్ రూమ్ గైస్, చిన్న చెస్ట్లు. సో మీకు పడ్డాను గైస్, రిలాక్సింగ్ రూమ్ అంటారా, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. థండర్ సెంట్ కేసు ఆగండి ఒక్క నిమిషం. మనము దీంట్లోకి వెళ్ళి అంట గైస్, నేను నిన్న ఒక ట్రిక్ చూసాను. ఇలా పెట్టామనుకోండి క్లియర్ అని, వెదర్ క్లియర్ అయిపోద్దంట. నేను యూట్యూబ్లో షార్ట్స్ చూసేటప్పుడు అయితే ట్రిక్ చూసాను అనమాట గైస్. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసు ఒకసారి చెప్పండి. సో గైస్ కింద ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు పై ఫ్లోర్కి రాజా మాట్కాండ అభినవరాగ్ పై ఫ్లోర్కి వెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు వెళ్తాము. ఒకే ఒక్క రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ఏంటో కూడా తెలుసు నాకు. ఇదేంటది, స్మాల్ లైబ్రరీ గైస్, చిన్న లైబ్రరీ. అలా కాసేపు అలా కూర్చొని చదువుకోవచ్చు ఏదైనా. ఇక్కడ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఇదేం రూము, అదే గైస్ రిలీజింగ్ రూమ్. ఇలాంటిది ఇంకో ఉంటుంది ఇంకోటి. ఇదేంటిది, మీటింగ్ ఏరియా గైస్. మా ఫ్రెండ్స్ నేనైతే మల్టీప్లేయింగ్ తొందరలో పెడతాను కదా, మల్టీప్లేయింగ్ కోసం గైస్. ఇది మీటింగ్ ఏమైనా ఉంటాయి, ఇక్కడ మాట్లాడుకోవచ్చు కాసేపు అలాగా. మీటింగ్ ఏరియా. ఇదేంటిది, డైనింగ్ రూమ్ గైస్. ఇక్కడ కాసేపు కూర్చొని తినచ్చు మా ఫ్రెండ్స్ అందరం కలిసి. నా దగ్గర అయితే ఫుడ్ లేదు గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే నిజానికి నేనైతే ఈ యొక్క వారందాన్ని కష్టపడి చంపాను. అప్పటికే ఒక గోటు వచ్చింది, దాన్ని మీటింగ్ తిన్నానమాట. ఇది పెద్ద లైబ్రరీ గైస్. పైన ఇంకోటి ఉంటుందా, ఆ లైబ్రరీ అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ రూమ్ చూపించాను గైస్. ఇదిగోండి, ఇది ఒకటి వజ్లింగ్ ఏరియా గైస్. మళ్ళీ అదే ఇందాక చూసాం కదా గైస్, ర్యాండమ్. ఇదేమోని మాలో పడుకోవడానికి గైస్. కానీ అది బెడ్ కాదనమాట, వేరేదే. నేనైతే ఇప్పుడు బెడ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళు తీసుకుందాం గైస్. ఇది తీసుకొని ల్యాబ్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు. అది నా దగ్గర ఇంకా వుడ్ ఉంటే సరిపోద్ది. ఇది తీసేసుకుందాం గ్యాస్. మనకి ఎప్పుడైతే ఈ రూమ్తో ఎటువంటి పని లేదు, ఆల్రెడీ నా దగ్గర రిలాక్సింగ్ రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వుడ్ అంతా తీసేసుకుంటాను నేను. బెడ్ అయితే తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ అయింది. అబ్బా ఫ్లవర్స్ రూమ్ ఇది దారా గైస్, నిజంగా అనుకోలేదు బ్రో, సారీ. ఇదైతే ఫ్లవర్స్ రూమ్ సంబంధించింది గైస్. పాపము పీకి పడేసాను. సో ఇది నుంచి తీసేసుకుంటాను నేను జాయిగా. అది సెట్ బెడ్ నాకు. సో గైస్ మన లక్ ఏంటంటే మనం పైన రూమ్లన్నీ చూసేసి వచ్చాము. పైగానేమో నేను మళ్ళీ ఇప్పుడు కిందకే రావాలి గైస్, ఎందుకంటే ల్యాబ్లోని క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి అలా వెళ్ళిపోదాం. ఇదిగోండి జే తర్వాత ల్యాబ్, అది ఇదిగోండి ల్యాబ్.
ఈ ల్యాబ్ లోపల క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది. ఈ క్రాఫ్టింగ్ టేబుల్లోని ఇక్కడ 2 3 అయ్యా తప్పు పెట్టేశారు. దీన్ని పెట్టి ఒకటి ఇక్కడ పెట్టేసి బెడ్ అయితే వచ్చేసింది గైస్. ఇక్కడ స్లీప్ చేసేద్దాం. అమ్మయ్యా. సో గైస్ బెడ్ అయితే పైన పెట్టేద్దాం. మళ్ళీ పూలు తీసిన చోట పెట్టేద్దాం గైస్. గైస్ ముందే చెప్పాను కదా కాఫ్ అని, ఏమనుకోకండి. సో గైస్ ఈ మధ్య చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు నా ఛానల్ని. సో వీడియోస్ పట్టుకోవడం కారణం ఏంటంటే ఇది ఏంటంటే నేను స్కూల్కి వెళ్తున్నాను కదా గైస్. నిన్నే మాకు ఎగ్జామ్స్ కూడా వెయ్యాయి. సో కాబట్టే నేను ఎగ్జామ్స్ వల్లనే నేను వీడియోస్ చేయట్లేదు అనమాట. ఫాస్ట్గా వెళ్ళాలి ఎందుకంటే ఇంకో ఫ్లోర్ చూపించాలి కదా మీకు. ఇదిగో చిల్లింగ్ రూమ్ దగ్గర ఉంటుంది అది. ఇదిగో చిల్లింగ్ రూమ్. అమ్మ ఇది కూడా బాగు. ఇక్కడ పెట్టేసాం అనుకోండి బెడ్. ఈ స్పాన్ పాయింట్ కూడా సెట్ అయిపోతుంది. థండర్ స్ట్రా ఏంటిది? ఓకే. సో గైస్ ఇప్పుడు టైమ్ టు గో టు 3rd ఫ్లోర్. గైస్. సో నాకైతే మీకు చూపించాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది 3rd ఫ్లోర్. సో ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క రూమ్ అయితే ఉంటుంది. సో అదైతే సో ఇక్కడ ఏం పెట్టాలో నాకు ఇంకా అర్థం కాలేదు. అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది. సో ఇదే గైస్ అప్స్టైర్కి వెళ్ళే రూమ్ అన్నమాట ఇది. ఇప్పుడు పైకి వెళ్తున్నాను గైస్. ఇది నేను ఫస్ట్ తయారు చేసిన రూమ్ గైస్. సో ఎంతగా నేను అక్కడికి ఎక్కే కదా స్టార్టింగ్, అక్కడికి కదా వచ్చాను. అది కూడా మన ఇండియన్ ఫ్లాగ్ ఆ పైన నుంచున్నాను అన్నమాట గైస్ నేను. సో లైబ్రరీ నుంచి అయితే అక్కడికి వెళ్ళొచ్చు. ఇదొక లైబ్రరీ గైస్. మళ్ళీ 3 లైబ్రరీస్ ఉంటాయి ఇక్కడ. ఒక స్మాల్ లైబ్రరీ, 2 బిగ్ లైబ్రరీ. ఇది వరల్డ్ మ్యాప్ రూమ్ గైస్. పెద్ద ఉంటుంది వరల్డ్ మ్యాప్. ఇది ఇవ్వండి. గైస్ నాకు ఎందుకు పడుతుంది, ఏమైనా మార్క్స్ కానీ వస్తాయేమో అని అనుకోవచ్చు. నేను మొత్తం టార్చ్లు అయితే నేను నింపేసాను, మీరు గమనించొచ్చాము. కానీ అబ్బా అది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఇది ఒక బెడ్రూము. ఇది బెడ్రూమ్ వేస్తే కానీ బెడ్ ఉండదు. ఎక్కడ కూడా ఊళ్ళో ఉండాలి కానీ ఊళ్ళు తీస్తాను. ది లాస్ట్ అండ్ ఫైనల్ రూమ్ అండ్ మై ఫేవరెట్ రూమ్, బిగ్ స్విమ్మింగ్ పూల్. సో ఈ బిగ్ స్విమ్మింగ్ పూల్ని అయితే నేను డైమండ్స్తో అయితే కట్టాను. ఇంత డైమండ్ వీడికి ఎక్కడదరా బాబు అనుకుంటాని కష్టపడతాను గైస్. సో ఇక్కడ బిగ్ స్విమ్మింగ్ పూల్ అన్న నీళ్ళే అనుకోకండి, ఆటోమేటిక్గా దీన్ని నొక్కగానే వచ్చేస్తుంది. 3, 2, 1 నీళ్ళు. ఇదిగోండి నీళ్ళు. చెప్పాను కదా గైస్, ఇదిగోండి ఎక్కడి నుంచి ఫ్లో వస్తుంది. గీతలు ఇదిగోండి. సో గైస్ ఒకసారి సరదాగా పైకి వెళ్తారా అంటే నేను పైకి కూడా వెళ్ళొచ్చు. అలాగా ట్రై చేస్తాను. చూసుకుంటామేమో మళ్ళీ దీన్ని ఆన్ చేయగానే నీళ్ళు మొత్తం పోతాయి. సో
సపోజ్ అక్కడ ఏంటంటే పిస్టన్ ఉంటుంది కదా గైస్, పిస్టన్స్ అయితే పెట్టాను. సో దానికైతే నేను అలా రౌండ్ పెట్టి దాంట్లోకి వాటర్ అయితే పెట్టాను. చూడండి కావస్తుంది. అది ఓపెన్ అవ్వగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి, క్లోజ్ చెయ్యగానే నీళ్ళు పోతాయి, అలాగన్నమాట గైస్. సో ఈ వీడియో అయితే ఇంత గైస్. ఎలా ఉంది నా యొక్క బుజ్జి హౌస్ కాదు, పెద్ద మ్యాన్షన్ ఎలా ఉంది గైస్. సో ఈ వీడియోలో అయితే తొందరలోనే నేనైతే మైనింగ్ కోసం వెళ్తాను, ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తాను గైస్. సో లాస్ట్ టైంలో ఏమీ నమ్మక ద్రోహం చేయను. ఒకవేళ ఈ సర్వర్ పోయినా కానీ నేను మళ్ళీ మైన్క్రాఫ్ట్ని అప్డేట్ చేయొచ్చు కూడా. సో గైస్ ఇక్కడైతే టార్చర్ కూడా పెట్టాను అనమాట. సో బాయ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్ బాయ్.